బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ తీరును మరోసారి ఎండగట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి ఆ పార్టీకి లేదని చురకలంటించారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్ప కాలంలో కోల్పోయే లక్షణం హస్తం పార్టీ సొంతమని తేల్చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్కు ప్రమాదకరమని ఆయన కుండబద్దలు కొట్టారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ఖమ్మం ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నెల రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదు. 6 గ్యారంటీలు ఇప్పటిదాకా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ వేదికగా ఖమ్మం ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ సొంతమని గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. అప్పటి మాదిరిగానే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే హస్తం మీద విశ్వాసాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ అనంతరం జరిగిన నాటి లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందన్నారు. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారని స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని, చరిత్రను ఎవరూ మరవకూడదని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ కు ఉండదని మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన హస్తం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన దిశగా అడుగులేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకు కాంగ్రెస్ నెల రోజుల పాలన పోకడలే సాక్ష్యమని ఎండగట్టారు ఆయన. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడంతో ప్రజల్లో అసహనం ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఇది ఇలాగే కొనసాగే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ దిశగా అందరూ కార్యోన్ముఖులు కావాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమన్నారు కేటీఆర్. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని గుర్తు చేశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పోరాట పటిమను తెలంగాణ ప్రజలు చూశారని, రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ కు ప్రమాదకరమని తేల్చి చెప్పారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి 2-3 నెలలకోసారి అన్ని కమిటీలు సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించలేదనడానికి మనం సాధించిన అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమన్నారు కేటీఆర్. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలను అత్యల్ప మెజారిటీతో చేజారిపోయామని గుర్తు చేశారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకొని, సమీక్షించుకొని ముందుకు సాగుదామన్నారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందన్నారు కేటీఆర్. 10 ఏళ్ల అనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్దేనన్నారు. తెలంగాణ గలం, బలము బీఆర్ఎస్ఏనని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతకు, ప్రతిష్టకు, వెలుగొందుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్ధత కలిగిన బీఆర్ఎస్ శ్రేణులదేనన్నారు. నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్ఫూర్తితో నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.